టు అవర్ ఛానల్. వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్ అండి. సో ఈరోజు అయితే ఇంకొక బ్లౌజ్ అయితే చూద్దామండి. ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజు, ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాము. బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలండి. చూసారు కదా, కరెక్ట్ 26 ఉంది ఖర్చులతో సహా. సో 26 ఉంది. 26లో సగం అంటే సో 13 ఇంచెస్ అండి. సో నేను ఇక్కడికి 13 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఓకేనా. ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ టాకాలు ఉన్నాయి కదా, సో ఇలా బ్యాక్ సైడ్ టాకాల నుంచి ఇలా షోల్డర్ నుంచి ఇక్కడ నుంచి సో ఇలా ఇక్కడ ఒక 1/4 ఇంచు సో ఇలా కట్లతో సహా మార్కింగ్ ఇలా చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు గల్లకి ఇలా మిడిల్లో ఇలా గల్ల, ఇది కప్పు. సో ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అయితే వదిలేసుకోండి, ఓకేనా. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక్క నిమిషం అండి, కొంచెం కనిపించట్లేదు మీకు. నేను హైట్ సో ఇది ఓకే కనిపిస్తుంది ఇప్పుడు. ఒక్క నిమిషం కొంచెం ఇది 40 సైజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి సో నేను ఇక్కడ 6 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ 2 మీద 4 గీతలు తీసుకొని మిగిలింది అయితే షోల్డర్కి సో తీసేసుకుంటున్నాను. ఇలా షోల్డర్ ఎంత ఉంటే అంత, ఓకేనా. సో ఇలా చూసారు కదా, ఎగ్జాక్ట్ వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు చంక డౌన్ మనము బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి, తెలుసు కదా మీకు. సో ఇలా పెట్టేసుకొని సో ఇక్కడ లాస్ట్ కుట్టు ఉంది, కనిపిస్తుందా, ఇంకా ఇది లాస్ట్ కుట్టు. సో ఇక్కడ నుంచి ఇక్కడ భుజం దగ్గర నుంచి సో ఇలా అయితే పెట్టి టేప్తో ఒలుచుకోండి. అసలు చంకలు కరెక్ట్ 9:30 వచ్చిందండి, ఓకేనా. సో 9:30 వచ్చింది మనకి చంక లూజ్ అనేది. సో ఇప్పుడు మనమైతే 6:30 తీసుకున్నాము, చూద్దాము. 6:30 తీసుకున్నాము. సో ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకున్నాను. సో ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే ఉండాలి, సో ఎగ్జాక్ట్గా, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇలా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఇప్పుడు 1:30 చంక డౌన్ తీసుకోండి. దీన్ని ఇలా ఇలా కలిపేసిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అయితే పచ్చిపూలు వేసేయండి. వదిలేసిన తర్వాత సో ఇక్కడ నుంచి ఇలా 9:30 తీసుకోండి.
ఇంకో ఇక్కడికి వచ్చిందండి. ఓకేనా, ఇలా చూసారు కదా. సో ఇప్పుడు చంక నడుము లూజు మార్కింగ్ అయితే వేసుకున్నాము. సో ఈ కుట్టు నుంచి సో ఇలా 2 కుట్లు ఇలా పెట్టేసి సో ఇక్కడ నుంచి ఇలా, ఓకేనా. సో ఖర్చులకి అయితే సో వీళ్ళకి నడుము లూజు ఉన్న చంక లూజు సేమ్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనం మార్కింగ్ బట్టి ఇక్కడ సో గల్లనైతే ఇక్కడ సో 2.5 తీసుకుందాము. ఓకేనా. ఇక్కడ కొంచెము సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం క్రాస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఇలా కట్ చేయండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని సో ఇలా మనం ఆపోజిట్లో తీసుకుంటాం కదా, ఇలా హ్యాండ్స్ని ఇలా తీసుకొని సో మనకి హ్యాండ్స్ అనేది కట్టు వరకు వచ్చింది కదా. సో ఇప్పుడు ఇలా ఒక 1/4 ఇంచ్ అయితే వదిలేయండి. ఇక్కడికి ఖర్చులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. సో లేదు అంటే ఇదే హ్యాండ్ ఇలా పెట్టేసేయండి. హ్యాండ్స్ చాలా రకాలుగా కట్ చేసుకోవచ్చు, నేను చెప్పాను కదా. సో ఇలా ఇక్కడికి సో లూజ్ అనేది ఉందండి. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇలా 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 హ్యాండ్స్ పక్కన పెట్టేసుకొని ఇవి చంక పిల్లల కింద సో మనం వాడేసుకున్నామండి. ఓకేనా. హ్యాండ్ లూజ్ ఇంకో ఇక్కడికి ఉంది. ఓకేనా. ఇలా ఓకేనా. సో ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేద్దామండి. ఓకేనా. సో ఫ్రంట్ పార్ట్ ఇది, బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని చూసుకోవాలి మనం క్లాత్ ఎట్ అడ్జస్ట్ అవుతుంది ఏంటి అని. ఓకేనా. ఇక్కడ కొంచెం అయితే అతుకొచ్చేలా ఉందండి.
ఇలా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇలా వేసుకోండి, ఓకేనా. సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనము ఇలా ఉంది కదా ఉక్స్ పట్టిని, సో ఎగ్జాక్ట్గా ఈ డాట్ని, ఈ గీత ఉంది కదా, సో ఈ గీతని ఎగ్జాక్ట్గా ఈ గీత మీద పెట్టేసాను. పెట్టి ఇలా ఎలా ఉందో అలా సేమ్ ఇలా మాత్రమే తిప్పండి, ఓకేనా. ఇంకో నేను చెప్పాను కదా, మీకు ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా, సో ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా ఈ రెండింటి మధ్యలో మీరైతే సో ఇలా డాట్ ఇచ్చి తీసుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా, సో ఇలా, ఓకేనా. ఇలా కొంచెం లోపలికి ఇచ్చి సో ఇలా వచ్చి ఇలా. ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి సో ఇది ఉంది కదా ఈ టాకా, ఇలా ఇలా అయితే తీసుకోవాలి, ఓకేనా. చూసారు కదా, ఇక్కడికి వస్తుంది, ఖర్చు అతకైతే పడుతుంది ఖచ్చితంగా. సో ఇక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కొంచెం కింద, 3 డాట్స్ ఇలా ఇలా కలుపుకుంటూ వెళ్ళండి, ఓకేనా. ఇక్కడ ఒక 1/2 ఇంచు సో ఇలా లోతు మెల్లగా ఇంట్లోకి ఇలా తీసేయండి, ఓకేనా. ఇప్పుడు యాజ్ ఈజ్గా ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం అతుకు పడుతుందండి, వేసుకోవాలి. ఇప్పుడు మీకు సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి టాకాలు సో వీళ్ళకి ఎలా ఉన్నాయో మనం అలానే వేయాలండి, నేను చెప్తాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో ఇలా కొలుసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 మీద కొంచెం ఎక్కువ ఉన్నది, ఇంకో ఇక్కడికి ఉంది, ఓకేనా. ఇప్పుడు ఈ టాకాని, ఇది మెయిన్ టాకా కాబట్టి సో ఈ టాకా ఎంత ఉన్నంత రైట్ అయితే ఇలా మార్కింగ్ వేసుకోండి. సో డాట్కి మధ్యలో 1 ఇంచ్, ఓకేనా. ఇలా ఓకేనా. చూసారు కదా, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మనము హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అయితే కట్ చేద్దాము. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మరి ఎలా వచ్చిందో చూడాలండి. బ్యాక్ పార్ట్ అసలు ఎట్లా వస్తుందో ఏంటో. చూసుకుంటున్నాను ఫస్ట్, ఇలా వేయండి.
ఆనియన్స్, మనకి వాము హ్యాండ్స్ అంతా పిచ్చి పిచ్చి ఇచ్చిందండి, కానీ ఏం చేద్దాం అడ్జస్ట్ చేసి కుట్టేసేయాలి. చూసారా ఇక్కడ ఇంత క్రాస్ వచ్చింది. సో మనం కుట్లు అడ్జస్ట్ చేయాలి, తప్పదు. ఓకేనా, ఇలా పెట్టేసుకొని ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి షేప్ పట్టేసి నేను ఎక్కడ తీయాలండి బాబు, ఒకటే వచ్చేలాగా ఉంది. ఇగో ఇక్కడ ఒక లేయర్ వస్తుంది, ఇక్కడ కలిపి ఒక లేయర్ వేయాలి. ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చిన్న పీస్ కూడా మనం దీంట్లో మిస్ చేసుకోవడానికి లేదండి. ఓకేనా, ప్రతి చిన్న పీస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా అట్కి బ్లౌజ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. చూసారు కదా. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.